మీరు చాలా సార్లు వినుంటారు మనలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. మన హెల్త్ ప్రాబ్లమ్ నుంచి కూడా మనం బయటికి రావచ్చు. రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. అలానే మనీ ప్రాబ్లమ్ ఇంకా ఏ సమస్య అయినా మనం ఈజీగా మనలో ఉన్న శక్తి ద్వారా మనం సాధించవచ్చు అని వింటూ ఉంటాం. అవునా కాదా? సో, మన స్పిరిచువాలిటీ అయినా, సైన్స్ అయినా, లా ఆఫ్ అట్రాక్షన్ అయినా ఎప్పుడు మనలో ఉన్న పవర్ గురించి, మన మైండ్ యొక్క పవర్, మన లా ఆఫ్ అట్రాక్షన్ టూల్స్ ఏవైనా సరే ఆ శక్తి గురించి మాట్లాడుతుంది. సో, ఈరోజు మనం ఆ శక్తితో మనం కనెక్ట్ అవ్వబోతున్నాము. ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే, మీ డబ్బు స్ట్రక్ అయిందా? లేదా డబ్బు రావట్లేదా? లేదా హెల్త్ పరంగా ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా? లేదా రిలేషన్‌షిప్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే, వి విల్ సాల్వ్ బై యూజింగ్ దిస్ టెక్నిక్. హాయ్ ఫ్రెండ్స్! హోపోనోపోనో అనే టెక్నిక్ గురించి మీరు వినుంటారు. సో, ఈరోజు మీరు ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు హోపోనోపోనో గురించి. ఫ్రెండ్స్, హోపోనోపోనో ఈస్ ఎ ఏన్షియంట్ హవాయియన్ టెక్నిక్ అండి. సో, ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి హవాయియన్ కల్చర్‌లో దీన్ని యూజ్ చేస్తున్నారు. ఎలాగైతే మన కంట్రీలో మనం హోమం చేస్తుంటాము, యజ్ఞాలు చేస్తుంటాము. అదే విధంగా స్పిరిచువాలిటీలో వాళ్ళు ఈ హోపోనోపోనో అనే టెక్నిక్‌ని యూజ్ చేస్తారు. సో, హోపోనోపో అనే టెక్నిక్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మేబీ 30 ఇయర్స్ నుంచి చాలా పాపులర్ అయింది. ఎలా పాపులర్ అయిందంటే డాక్టర్ యూలెన్ ద్వారా. సో, డాక్టర్ హ్యూలెన్ ఒక హాస్పిటల్‌లో హి వాస్ ఎ డాక్టర్, మెడికల్ డాక్టర్. సో, ఆ మెడికల్ డాక్టర్ అయ్యుండి ఒక హవైయన్ స్టేట్ హాస్పిటల్‌లో మెంటల్ పేషెంట్స్‌ని తను ట్రీట్ చేసేవాడు. సో, మెంటల్ పేషెంట్స్ అంటే ఎలా ఉంటారు? ఆబ్వియస్‌గా మనకు తెలుసు. వాళ్ళు చాలా వయలెంట్‌గా ఉంటారు. బట్ అక్కడున్న హాస్పిటల్‌లో దే వర్ ఆల్ క్రిమినల్స్. సో, ఎవరైనా వాళ్ళ సెల్‌లోకొస్తే వాళ్ళని పట్టుకొని చంపేసేవాళ్ళు. అంత క్రిమినల్స్‌ని తనేం చేశాడంటే, తను అపాయింట్ అయినప్పుడే తనకేం చెప్పారంటే, "మీరు ఈ హాస్పిటల్‌లో ఉన్న పేషెంట్స్‌ని చూడకున్నా ఓకే. బికాజ్ ఇక్కడ డాక్టర్ ఉంటేనే వాళ్ళకి ఫండ్స్ ఒస్తాయి." సో, ఆ ఫండ్స్ ఒస్తాయి కాబట్టి ఆ డాక్టర్‌ని పెట్టారు. అండ్ దే టోల్డ్ హిమ్ మీరు అక్కడికెళ్ళకున్నా ఓకే. నో ప్రాబ్లమ్. మీరుండండిక్కడ. సో, తనేం చేశాడు, ప్రతిరోజు తన రూమ్‌లోకెళ్ళేవాడు. రూమ్‌ని క్లోజ్ చేసేవాడు. ప్రతి ఫైల్‌ని తీసుకొని ఈ హోపోనోపోనో ప్రేయర్ చేసేవాడు. దిస్ హోపోనోపోనో ఈస్ ఎ ప్రేయర్. సో, ఎలాగైతే మనం భగవంతుడిని కనెక్ట్ అవ్వడానికి మన ప్రేయర్ ఎలా ఉంటుందో, అలానే ఈ హోపోనోపోనోలో ప్రేయర్ ఉంటుంది. 5 ఫ్రేజెస్ ఉంటాయి. దాంట్లో మనం ఎక్కువగా 4 ఫ్రేజెస్ వాడుతుంటాము. ఫిఫ్త్ ఫ్రేజ్ ఇస్ ఎ మ్యాజిక్ ఫ్రేజ్ అండి. దాన్ని వర్క్‌షాప్‌లో నేను డిస్కస్ చేస్తుంటాను. సో, 4 ఫ్రేజెస్ చెప్పడం ద్వారా ఏం జరుగుతుందంటే, మనని మనం హీల్ చేసుకుంటున్నాం. సో, మనని మనం హీల్ చేసుకుంటే, వాళ్ళెలా హీల్ అవుతారు? దట్స్ ఎ బిగ్ క్వెషన్. బట్ లెట్ మీ టెల్ యూ. మనం సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న మెమరీసే యాక్చువల్ ప్రాబ్లమ్ లాగా మనకు బయట కనబడుతూ ఉంటుంది. సో, మన లైఫ్‌లోకొచ్చే పీపుల్, మన లైఫ్‌లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్, మనకొచ్చే రిలేషన్‌షిప్ ఇష్యూస్, యూ నో ఒక హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవలు, ఆ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇష్యూ అయినా సరే, అది మన సబ్‌కాన్షియస్ మెమరీలో మనం క్యారీ చేస్తున్నాం. ఎప్పటినుంచి క్యారీ చేస్తున్నాం? చిన్నప్పటి నుంచి. లేదా అంతకు ముందు జన్మ నుంచి. మేబీ వి డోంట్ నో. బట్ ఆ మెమరీస్ అన్నీ గూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ రూపంలో మనకు బయటకొస్తున్నాయి. మరి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలంటే వి హావ్ టు సిట్ అండ్ డూ ఇట్. సో, ఈరోజు నేను మీకు ఒక పవర్‌ఫుల్ మెడిటేషన్‌ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. అండ్ దట్ టూ ఇన్ తెలుగులో. ఎందుకంటే నా వీడియోస్ మోస్ట్‌లీ ఇంగ్లీష్‌లో ఉండడం ద్వారా చాలామంది తెలుగులో పెట్టండి సార్ అని అడిగారు. సో, ఈ వీడియో కంప్లీట్‌గా నేను తెలుగులో మీకు హోపోనోపోనో మెడిటేషన్ చేపించబోతున్నాను. సో, ఐ వాంట్ ఎవ్రీబడీ టు వాచ్ థిస్ వీడియో కంప్లీట్‌లీ. ఈజీగా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూయస్‌గా చూడండి. అండ్ చివర్లో కామెంట్ కూడా పెట్టండి. బికాజ్ ఐ రీడ్ ఆల్ యూర్ కామెంట్స్. అండ్ మీకెలాంటి వీడియో కావాలో చెప్తే ఐ విల్ మేక్ దోస్ స్పెషల్ వీడియోస్. ఇట్ మే బి రిగార్డింగ్ మనీ, ఇట్ మే బి ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ ఆర్ ఇట్ మే బి ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్. సో, కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయండి. స్పెషల్ మెడిటేషన్స్ ఉంటాయి. దాన్ని చేస్తేనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అందువల్ల వీడియోని కంప్లీట్‌గా చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండర్‌స్టాండ్ ద సైన్స్ బిహైండ్ హోపోనోపోనో. ఈ హోపోనోపోనో అనేది ఒక సైంటిఫిక్ టెక్నిక్ అండి. ట్రై టు అండర్‌స్టాండ్ ఆ సైన్స్‌ని అర్థం చేసుకుంటే మీ టెక్నిక్ అర్థమవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోపోనోపోనో అంటే ఏంటి మీకు తెలుసు. రెక్టిఫైయింగ్ ద థింగ్స్. మనం దాన్ని ఆర్డర్‌లో పెట్టేస్తున్నాం. ఏదైతే డిసార్డర్ అయిందో దాన్ని మళ్ళీ ఆర్డర్‌లో కరెక్షన్ చేస్తున్నాం. మేకింగ్ ద కరెక్షన్ రైట్. హో అంటే మేకింగ్. పొనోపోనో అంటే కరెక్షన్. సో, దాన్ని మనం కరెక్షన్‌లు చేస్తున్నాం. నౌ దీస్ 2 ఆర్ ద పీపుల్. యూ సీ దెమ్. వన్ ఈస్ మొర్నా. సో, మొర్నా ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ దిస్ ట్రెడిషనల్ హోపోనోపోనో చాలా పెద్ద ప్రాసెస్. దాన్ని మనం చేయాలంటే చాలా కష్టం. బట్ షీ ఇంట్రొడ్యూస్ దిస్ లేటెస్ట్ న్యూ అడ్వాన్స్డ్ హోపోనోపోనో బై కీపింగ్ ద మెయిన్ ఆ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే యాక్సెప్టెన్స్, ఫర్‌గివ్‌నెస్, గ్రాటిట్యూడ్ అండ్ లవ్. ఈ నాలుగిటితో మనం
డివైన్ ని కనెక్ట్ అవ్వచ్చు. సో ఆ డివైన్ ని కనెక్ట్ అయ్యి ఆ డివైన్ తో కంప్లీట్ గా హీలింగ్ అనేది జరుగుతుంది. అండ్ తన పక్క కూర్చున్నది ఎవరంటే దట్ ఈస్ మిస్టర్ హ్యూ లెన్. సో హ్యూ లెన్ మేడ్ ఇట్ ఫేమస్. అండ్ దిస్ యూ సీ, దిస్ ఈస్ అ హాస్పిటల్, హవాయియన్ స్టేట్ హాస్పిటల్. సో ఈ హాస్పిటల్ కంప్లీట్ గా తీసేశారండి ఆఫ్టర్ దిస్. తను హ్యూలెన్ తన హోపనోపనో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 year తర్వాత దెర్ వర్ నో పేషెంట్స్. సో ఆ కంప్లీట్లీ హాస్పిటల్ అంతా కూడా తీసేశారు. అంటే అంత పవర్ఫుల్ టెక్నిక్ ని మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు జరిగేది ఏంటంటే మీరు చూడండి ఫ్రెండ్స్, సో మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న మెమరీస్ అన్ని కూడా ఇదంతా కూడా సూపర్ కాన్షియస్నెస్ తో కనెక్ట్ అవుతుంది. సూపర్ కాన్షియస్నెస్ ద్వారా డివైన్ లోకి వెళ్తుంది. సో డివైన్ విల్ గివ్ సేమ్ థింగ్స్. అదే మనం మళ్ళీ మళ్ళీ మన మైండ్ లో మనం చూస్తుంటాం. సో ఈ టెక్నిక్ లో మనం ఏం చేస్తున్నామంటే మనని మనం హీల్ చేస్తున్నాం హోపొనొపొనొ ద్వారా. ఐఎమ్ సారీ, ఎస్ ఈ తప్పు అయిపోయింది, ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే ప్రేయర్ ని స్పెసిఫిక్ గా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ తో మనం చెప్తున్నాం కాబట్టి అక్కడ ఫర్గివ్నెస్ ద్వారా ఇప్పుడు కొత్త ఇదంతా క్లియర్ అవుతుంది. ఈ క్లియర్ అయిన కొత్త ప్రోగ్రామ్స్ డివైన్ దగ్గరికి వెళ్తుంది. సో సూపర్ కాన్షియస్నెస్ ద్వారా డివైన్ దగ్గరికి వెళ్తుంది. అండ్ డివైన్ ఈస్ హీలింగ్. ఇక్కడ హ్యూమన్ బీయింగ్ క్లియర్ చేయట్లేదండి ఆ మెమరీస్, ఇక్కడ డివైన్ మాత్రమే క్లియర్ చేస్తున్నారు. కరెక్టా? రైట్. సో డివైన్ చేతిలో అంత పవర్ ఉంది కాబట్టి డివైన్ ద్వారా ఇవన్నీ జరుగుతాయి. సో లెట్స్ డూ దిస్ ప్రేయర్ నౌ. ఇప్పుడు మనం ఈ ప్రేయర్ చేయబోతున్నాము. ఎందుకంటే థియరీ మీరు ఒక 10 వీడియోలు చూసినా ఒక 100 వీడియోలు చూసినా అది కాదండి. బట్ వెన్ వి డూ దిస్ ప్రాసెస్ ఇట్ హ్యాపెన్స్, రైట్? సో నెక్స్ట్ 5 to 6 minutes ఐ వాంట్ యూ టు ఆల్ ఆఫ్ యూ టు క్లోజ్ యువర్ ఐస్ అండ్ దెన్ డూ దిస్ ప్రాసెస్ అలాంగ్ విత్ మీ. ఓకే ఫ్రెండ్స్, సో లెట్స్ do this. I'm hoping everybody is doing it along with me. Let's do it right now. So please close your eyes, take a deep breath, and relax your body completely. మీ బాడీని పూర్తిగా రిలాక్స్ చేయండి. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ బాడీ, టోటలీ రిలాక్స్. ప్రతి సెల్ని, ప్రతి బాడీలో ఉన్న ప్రతి సెల్ని రిలాక్స్ చేయండి. మీ బ్యాక్ స్ట్రైట్ గా ఉంచండి. కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్, షోల్డర్ స్ట్రైట్. అండ్ యాజ్ యూ టేక్ డీప్ బ్రెత్, ప్రతి శ్వాసలో మిమ్మల్ని మీరు ఇంకా డీప్ గా రిలాక్స్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఇంకా డీప్ గా రిలాక్స్ చేసుకుంటున్నారు. యు ఆర్ రిలాక్సింగ్ యువర్ బాడీ అండ్ మైండ్ టోటలీ అండ్ కంప్లీట్లీ. రిలాక్స్ యువర్ బాడీ కంప్లీట్లీ. ప్రతి శ్వాసలో మిమ్మల్ని మీరు ఇంకా డీప్ గా రిలాక్స్ చేస్తున్నారు. Totally relax yourself and get ready for Ho'oponopono meditation. మనలో చాలా బ్లాకేజెస్ మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంకా అలానే ఉన్నాయి. ఆ బ్లాకేజెస్ అన్ని మనని ప్రెజెంట్ లైఫ్ లో మనీ ప్రాబ్లమ్స్ గా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ గా, హెల్త్ ప్రాబ్లమ్స్ లో మనం డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇవన్నీ మెమరీస్, వీటి తాలూకు జ్ఞాపకాలన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంకా అలానే ఉన్నాయి. నౌ లెట్ us హీల్ ఆల్ ద సబ్ కాన్షియస్ మెమరీస్. డియర్ గాడ్, అందరూ మీ మైండ్ లో దీన్ని రిపీట్ చేయండి. డియర్ గాడ్, ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద మిస్టేక్స్ దట్ ఐ మేడ్. నేను చేసిన తప్పులకన్నిటికీ నన్ను క్షమించండి. తెలిసి తెలియకుండా, కాన్షియస్ గా లేదా అన్కాన్షియస్ గా, నా ఈ జన్మలో లేదా నా పూర్వ జన్మలో, నా ద్వారా లేదా నా ఫ్యామిలీలో ఉన్న ఎవరి ద్వారైనా, లేదా మా వంశంలో ఉన్న ఎవరైనా సరే, వాళ్ళు చేసిన తప్పులకి క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లెట్ గో ఆల్ దీస్ మెమరీస్. ఈ తాలూకు జ్ఞాపకాలన్నీ తీసేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డియర్ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించండి. నేను ఎవరినైనా బాధ పెట్టినట్టుంటే, ఎవరినైనా హర్ట్ చేసినట్టుంటే నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను తెలిసి తెలియకుండా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టుంటే ఐఎమ్ సారీ,
నన్ను క్షమించండి. నా ఫ్యామిలీలో లేదా మా యాన్సెస్టర్‌లో, నా వంశంలో ఎవరినైనా తెలియకుండా ఇబ్బంది పెట్టినట్టుంటే నన్ను క్షమించండి. అండ్ ప్లీజ్ రిలీజ్ ఆల్ ద మెమరీస్. వీటి తాలూకు జ్ఞాపకాలన్నిటిని రిలీజ్ చేయండి. అండ్ ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మనం తెలిసి తెలియకుండా మన అమ్మా నాన్నని బాధ పెట్టుంటాము. మన అమ్మా నాన్నని హర్ట్ చేసి ఉంటాము. ఇప్పుడు మనం అందరము, మీరు ఒక్కసారి మీ అమ్మా నాన్నని గుర్తుకు తెచ్చుకోండి. ఐఎమ్ సారీ అమ్మా, ఐఎమ్ సారీ నాన్న ఫర్ హర్టింగ్ యూ, ఫర్ జడ్జింగ్ యూ. మిమ్మల్ని జడ్జ్ చేసినందుకు సారీ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఐఎమ్ సారీ. మీతో ఎప్పుడూ నేను టైం స్పెండ్ చేయలేకపోయాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించండి. మీతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడలేదు. మీతో ఎప్పుడూ సమయాన్ని కేటాయించలేదు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఫర్ నాట్ రెస్పెక్టింగ్ యూ. సారీ అమ్మా, సారీ నాన్న. మీరెప్పుడు నాకు అన్కండిషనల్ లవ్ని ఇచ్చారు. నాకు కావాల్సిన ప్రేమను ఎప్పుడు నాకు పంచుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని ద్వేషించినప్పుడు కూడా మీరు నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మీరు నా గురించి చాలా సాక్రిఫైస్ చేశారు. ఐఎమ్ సో సారీ. మిమ్మల్ని ఎప్పుడూ నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నాలో ఏమీ లేనప్పుడు కూడా మీరు నన్ను చాలా ఆదరించారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న. ఐ లవ్ యూ సో మచ్. మీతో ఎప్పుడూ నేను చెప్పలేదు, బట్ ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ మమ్మా, ఐ లవ్ యూ నాన్న. ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మిమ్మల్ని ఎప్పుడూ జడ్జ్ చేస్తున్నాను. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. మీరు నా గురించి చాలాసార్లు ఏడ్చారు. ఐఎమ్ సారీ అమ్మా. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. థ్యాంక్ యూ అమ్మా. మీరెప్పుడు నాకు ప్రేమని పంచారు, పంచుతూనే ఉన్నారు. సారీ అమ్మా. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న. మీరు ఇచ్చిన అన్కండిషనల్ లవ్, మీరు చేసిన సాక్రిఫైసెస్, నేను ఎప్పుడూ దాని రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. మీకు ఎప్పుడూ చెప్పలేదు, బట్ ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఫ్రెండ్స్, మన లైఫ్లో మనం చూస్తున్న రిజల్ట్స్ అన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో డీప్గా ఎవరిపైన ద్వేషం కానీ, ఎవరిపైన హేటెడ్ ద్వేషం ఉన్నట్టయితే అది మన లైఫ్లో రిజల్ట్స్ రూపంలో అలానే వస్తుంది. సో నౌ టేక్ దిస్ టైం. ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేసినట్టుంటే, మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టినట్టుంటే, ఇట్ ఈస్ అ టైమ్ టు ఫర్గివ్ దెమ్. వాళ్ళని ఒక్కసారి మీ కళ్ళలో చూడండి, మీ మైండ్లోకి తీసుకురండి. సే దిస్: ఐఎమ్ సారీ. వాళ్ళ పేరు అనండి. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ ఫర్ బ్లేమింగ్ ఎవ్రీథింగ్ ఆన్ యూ. మనమందరము ఇవల్యూషన్ ప్రాసెస్లో అందరము మిస్టేక్ చేశాను. నేను కూడా కొన్ని మిస్టేక్ చేశాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను నిన్ను చాలా బ్లేమ్ చేశాను. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. ఐఎమ్ సో సారీ. ఈవెన్ దో ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్. నేను కూడా ఈ సిచ్యువేషన్ని క్రియేట్ చేశాను. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ దిస్ లెసన్. ఈ లెసన్ నాకు నేర్పించినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ ప్లీజ్ ఫర్గివ్ దిస్ పర్సన్. తనని కూడా క్షమించండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఫ్రెండ్స్, మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్, మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం చాలా బాధ పెట్టుంటాం. ఆ ఇన్నర్ చైల్డ్ని మనం హీల్ చేయకుంటే ఆ ఇన్నర్ చైల్డ్ సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా అలానే బాధలు పడుతూనే ఉంటాడు. ఆ బాధలతో మనకు లైఫ్లో రిజల్ట్స్ అన్నీ అలానే వస్తుంటాయి. సో నౌ టేక్ అ డీప్ బ్రెత్ అండ్ సే దిస్: మై డియర్ సబ్ కాన్షియస్, ఐఎమ్ సారీ. నేను ఎప్పుడు గమనించలేదు, నేను ఎప్పుడు అర్థం చేసుకోలేదు. ఐఎమ్ సారీ. నేను నిన్నెప్పుడు అండర్ ఎస్టిమేట్ చేశాను. నేను ఇప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేను. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ డిస్కనెక్టింగ్ విత్ యూ. మీతో డిస్కనెక్ట్ అయినందుకు ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ లివింగ్ యూ అలోన్. నేను ఊరికనే విడిచిపెట్టినందుకు ఐఎమ్ సారీ ఫర్ దాట్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ నాట్ బిలీవింగ్ ఇన్ యూ. ఐఎమ్ సో సారీ ఫర్ నాట్ బిలీవింగ్ ఇన్ యూ. థ్యాంక్ యూ మై డియర్ subconscious. Thank you for this beautiful life. I'm sorry. As a child, ఒక చిన్న పిల్లాడిలా నువ్వు చాలా బాధపడ్డావు. నేను ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను ఎప్పుడూ బాధ పెడుతూనే ఉన్నాను. థ్యాంక్ యూ. నన్ను చాలా ప్రేమించినందుకు థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను ఎప్పుడు డిస్కనెక్ట్ అవుతున్నాను, నీతో ఎప్పుడు డిస్కనెక్ట్ అవుతూనే ఉన్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. నిన్ను ఒంటరిగా ఉంచినందుకు నన్ను క్షమించు. నిన్నెప్పుడు నమ్మనందుకు నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఫ్రెండ్స్, మీ గుండె పైన చేతి పెట్టుకోండి. మీ గుండె పైన చేతి పెట్టుకొని ఆ సబ్ కాన్షియస్తో కనెక్ట్ అవ్వండి. హగ్ ఇవ్వండి. మీ ఇన్నర్ చైల్డ్కి హగ్ ఇవ్వండి. And say this: I'm sorry. Please forgive me. Thank you. I love you. It does not matter. ఇక నుంచి నేనెవరూ ప్రేమించకున్నా నేను నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. నేను నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. నేను నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. నేను ఇది నీతోనే ఎప్పుడు ఉంటాను. డియర్ సబ్ కాన్షియస్ మైండ్, సారీ. ఆ ఇన్నర్ చైల్డ్ ఎప్పుడు మీ ప్రేమ గురించి చూస్తూనే ఉన్నారు. సో నౌ ఫ్రెండ్స్, సే దిస్: నేను నీతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై పాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్. నా పాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్కి నేను ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూనే ఉంటాను. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ మై వరీస్ అబౌట్ మై ఫ్యూచర్. నా ఫ్యూచర్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కూడా నేను ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఐఎమ్ సారీ యూనివర్స్ ఫర్ నాట్ లివింగ్ ఇన్ ద ప్రెసెంట్. ఈ ప్రెసెంట్ మూమెంట్లో లేనందుకు నన్ను క్షమించు. ఎప్పుడు ఫ్యూచర్ గురించి వరీగా ఉన్నందుకు నన్ను క్షమించు. డియర్ యూనివర్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను ఎప్పుడు గ్రేట్ఫుల్గా ఉండలేదు. నేను ఎప్పుడు అది లేదు ఇది లేదు అంటూ బాధతో ఉన్నాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ హెల్పింగ్ మీ టు లీవ్ మై పాస్ట్. నా పాస్ట్ని విడిచిపెట్టి నా ఫ్యూచర్ గురించి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ టు క్రియేట్ మై ఫ్యూచర్. నేను నా లైఫ్లో 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ సో సారీ. డియర్ యూనివర్స్, ఐఎమ్ సారీ ఫర్ నాట్ బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ఆల్ మై మిస్టేక్స్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. I love you. 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 Friends, slowగా just feel that inner child. ఆ inner child మీలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ స్మైలింగ్. జెంటల్గా మీ ఇన్నర్ చైల్డ్కి హగ్ ఇవ్వండి. జస్ట్ కనెక్ట్ విత్ యువర్ హార్ట్
and say thank you, thank you, thank you. And రిపీట్ చేస్తూ ఉండండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ హీల్ అయితే మీ పాస్ట్ కంప్లీట్గా హీల్ అవుతుంది. మీ ఫ్యూచర్ కంప్లీట్గా బ్రైట్గా క్రియేట్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ని ప్రతిరోజు మార్నింగ్ అండ్ నైట్ రోజు చేస్తూ ఉండాలి. దీన్ని చేయడం ద్వారా మనలో ఉన్న పాస్ట్ అంతా మనం తీసేసి మన ఫ్యూచర్ వైపుకి వెళ్తుంటాం. కీప్ డూయింగ్ దిస్ అండ్ నౌ వీఆర్ క్లోజింగ్ దిస్. సో యూ కెన్ కంటిన్యూ దిస్ వన్స్ అగైన్. మళ్ళీ ఒకసారి కంటిన్యూ చేయండి. అండ్ కమెంట్లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ డియర్ యూనివర్స్ అని పెట్టండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ డియర్ యూనివర్స్ అని పెట్టండి. అండ్ షేర్ దిస్ వీడియో విత్ మోర్ అండ్ మోర్ పీపుల్. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.